30 రోజుల్లో హిందీ, 30 రోజుల్లో స్టార్ట్అప్. నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను. ఓకే, వాడు చూస్తుంటాడు. చెప్పు, నువ్వు చిన్న కుటుంబం. ఓకే, నేను చిన్న కుటుంబం. నేను ఒక చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ చదివాను. వీడు చూస్తుంటాడు. నేను ఒక చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ చదివాను. తర్వాత వీడేమంటాడు, 2 ఏళ్ల తర్వాత కంపెనీ పెట్టాను. దాంట్లో ఈరోజు 50 మంది ఉద్యోగాలు, కోట్ల రూపాయలు రెవెన్యూ. వావ్. సినిమా అనేది 2.5 hours లో, పాడ్కాస్ట్ అనేది 1.5 hours లో అయిపోతుంది. కానీ ఒక ఆంటర్ప్రెన్యూర్ అనేది అన్నీ చెప్పరు. ఎడిటింగ్ అయిపోతుంది. స్టార్ట్అప్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ రియాలిటీ చెక్ చేసుకోవాలి. అసలు ఆ సెక్టర్కి, ఆ ప్రోడక్ట్కి నువ్వు కరెక్ట్ పర్సనా, నీకు ఆ పేషెన్స్ ఉందా, రెండోది నీకు ఆ సెక్టర్లో ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పోజర్ ఉందా. రితేష్ అగర్వాల్ ఉన్నాడు తెలుసా, వాడు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేయండు. బాస్, జనరల్ ఈక్వేషన్ రాయకు, ఎక్సెప్షన్స్ని పెట్టి. మనం ఎక్సెప్షన్ని చూపించి జనరల్ ఆన్సర్ అంటే నెవర్ గెట్ వాట్ యు వాంట్ ఇన్ లైఫ్. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం వీ స్టార్టెడ్ ఏ న్యూ ఛానల్ RWV క్లిప్స్, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. ఒక 3-4 years బ్యాక్ నా క్లోజ్ ఫ్రెండ్, సో వాళ్ళ అబ్బాయి బీటెక్ అయిపోయింది. ఆ అబ్బాయికి వచ్చిన కోరిక ఏంటంటే ఒక స్టార్టప్ కంపెనీ పెడదామని, ఒక కంపెనీ ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేద్దామని ప్రోడక్ట్ తయారు చేశాడు. ప్రోడక్ట్ తయారు చేశాడు కానీ దాని మీద ఎఫర్ట్స్ పెట్టట్లా. అంటే ఆ ప్రోడక్ట్ కూడా చెప్తాను, లేదా ఆ పేరు చెప్పను, కానీ ఈ డ్రై టమాటోస్ పౌడర్, గార్లిక్ పేస్ట్, ఈ చిల్లీస్, వీటి మీద స్పెండ్ చేశాడు. మనీ వాళ్ళ నాన్న పెట్టాడు, స్పెండ్ చేశాడు, మనీ పెట్టాడు. నా దగ్గరికి వచ్చాడు, నేను ఫోటో షూట్ చేశాను, అంతా అయిపోయింది. నేను మొన్న ఒక 2 days బ్యాక్, 3-4 days బ్యాక్ మళ్ళీ కలవడానికి వెళ్తే హీ వాస్ టెలింగ్ దట్, సార్ మా వాడు చేయట్లేదు సార్, దానికి ఏదో లాజికల్ చెప్తున్నాడు సార్. అంటే ఏమైపోయిందంటే వాళ్ళకి అది కష్టం, అంటే అది వెళ్ళి కష్టపడి తిరగడం కూడా కష్టమైపోయింది. స్టార్టప్ అని పేరు చెప్పి అన్నీ స్మార్ట్గా అయిపోవడం అనేది అందరి వల్ల ఎక్కడవుతాయి. నువ్వు ఎంత కష్టపడితే కానీ దాని మీద అనేది తెలియట్లే. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ నువ్వు చెప్తావా? ఒకటి సింపుల్గా ఏంటంటే, విటమిన్ డి ఎట్లా వస్తుంది అంటే, ఎండలో కూర్చుంటే విటమిన్ డి వస్తుంది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. టాబ్లెట్లు ఏమైనా ఉన్నాయని అడుగుతుంది. లాజిక్ ఏంది అంటే, ఎండలో కూర్చుంటే విటమిన్ డి వస్తుందా, కొంచెం మెల్లమెల్లగా వస్తుంది. అవును, మనకి ఇమీడియట్గా టాబ్లెట్ కావాలా, క్యాప్సూల్ కావాలా, వేసుకుంటే వచ్చేసి 30 రోజుల్లో హిందీ, 30 రోజుల్లో స్టార్ట్అప్, 30 రోజుల్లో తమిళ్, 30 days ఫిలిం మేకింగ్. అంటే ఇవి ఏంది అంటే, ఫాస్ట్గా స్టెప్ బై స్టెప్ గైడ్, నాకు ఫాస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు మనం అంటే మధ్యమధ్యలో పాడ్కాస్ట్లు అంటున్నాం, కానీ మీరు ఏంటంటే అప్పుడప్పుడు పాడ్కాస్ట్లో సో కాల్డ్ సక్సెస్ఫుల్ పీపుల్ అంటాను నేను ఎప్పుడైనా. ఓకే, నేనైనా ఎవరైనా కానీ సక్సెస్ ఇస్ ఎ జర్నీ అనే పాయింట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. రైట్. కూర్చొని చరణ్ గారు మీరు సక్సెస్ ఎలా అయ్యారు అంటే, విశ్వ గారు నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను. ఓకే, వాడు చూస్తుంటాడు. చెప్పు, నువ్వు చిన్న కుటుంబం. ఓకే, నేను చిన్న కుటుంబం. నెక్స్ట్, నేను ఒక చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన. వీడు చూస్తుంటాడు. నేను ఒక చిన్న కాలేజీలో ఇంజనీరింగ్ చదివిన. తర్వాత వీడేమంటాడు, 2 ఏళ్ల తర్వాత ఒక కంపెనీ పెట్టాను. దాంట్లో ఈరోజు 50 మంది ఉద్యోగాలు, కోట్ల రూపాయలు రెవెన్యూ. వావ్. సినిమా అనేది 2.5 hours లో, పాడ్కాస్ట్ అనేది 1.5 hours లో అయిపోతుంది. కానీ ఒక ఆంటర్ప్రెన్యూర్ అనేది అన్నీ చెప్పరు, ఎడిటింగ్ అయిపోతాయి కొన్ని, చాలా ఎడిట్ అవుతాయి. ఆ పాయింట్ని వాడు మిస్ అయిపోతాడు. ఎందుకంటే మన వాళ్ళు ఒక జర్నీని ఎక్కడ చూస్తారంటే, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ మనం కూడా స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఈ రోజున్న ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మొత్తం రిప్లికేట్ చేస్తాడు వాడు. కానీ యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ ఎందుకు సక్సెస్ అయ్యింది అంటే, వాళ్ళిద్దరు ఓనర్స్ ముందు అమెజాన్ ఎంప్లాయీస్. చాలామంది అమెజాన్ ఎంప్లాయీస్ అమెజాన్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ హిట్ కాలేదు. ఫ్లిప్కార్ట్ వాడు ఏం చేసిండంటే, అమెజాన్ ఆ రోజున్న అమెజాన్ని తయారు చేయలేదు. అమెజాన్ స్టార్ట్ అయినప్పుడు ఏం చేసిండో, పుస్తకాలు అమ్మిండు అని చెప్పి ఫ్లిప్కార్ట్ కూడా ఫస్ట్ పుస్తకాలను అమ్మిండు వాడు. సో యూ హ్యావ్ టు గో బ్యాక్ వేర్ దే స్టార్టెడ్ ఫస్ట్. పీపుల్ వాంట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఎందుకు సార్, ఈరోజు స్టూడెంట్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాడు, ఒకటి చూస్తాడు, చూసి స్టార్టప్ అనే టాపిక్ మాట్లాడుతున్నాం కనుక అదే రిలేటబుల్ చెప్తున్నా.
ఎందుకు చాలామంది అంటే మార్కెట్ రీసెర్చ్ చేయరు, వ్యాలిడేషన్ చేయరు, ఆ సెక్టర్కి రైటా కాదా అని చేయరు. వాడు సీరియస్గా వస్తాడు, కొత్త ఐడియా పెట్టాలండి, మీరు ఎప్పుడు లేని ఆలోచన చేయాలి. ఓహో, ఎప్పుడు లేని ఆలోచన. ఒక స్టూడెంట్ సీరియస్ నా దగ్గరికి వచ్చేసి, సార్ రాకెట్ పంపిద్దాం అనుకుంటున్నాం, ఎలక్ట్రిక్ రాకెట్స్, ఎలక్ట్రిసిటీ తోటి రాకెట్ని పంపిస్తే బాగా వెళ్తుంది సార్, ఫ్యూయల్ సేవ్ అవుతుంది. వావ్, నాన్న మంచి ఐడియా, కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకు కాదు? నీకు జలసా సార్? కరెంట్ అనేది ఒక డిఫరెంట్ టెక్నాలజీ. ఇది నేను నమ్మరు. నువ్వు ఫస్ట్ ఒక 4-5 ఏళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకో. ఫస్ట్ సినిమానే బాహుబలి చేస్తా అంటే ఎట్లా సార్? బడ్జెట్ ఎవడిస్తాడు? అలానే స్టార్టప్లో కూడా ఫండింగ్ వస్తే అయిపోతుంది సార్, నాకు అన్నీ అయిపోతాయి అంటాడు. ఫండింగ్ వస్తే కాదు, ఫస్ట్ నువ్వు చిన్నగా స్టార్ట్ చేయాలా. 6.5 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు, కానీ ఫస్ట్ 100 మంది మీటింగ్ పెట్టాలా, ఫస్ట్ 10,000 మంది మీటింగ్ పెట్టాలా, ఫస్ట్ పెట్టింది 4 కానీ 4 మీటింగ్ పెట్టినప్పుడు అంతే ఓపికగా ఉండాలా. నెక్స్ట్ వీక్ ఆ 4లో 2 మిగిలిరు అనే విషయం తెలుసుకున్నా కానీ 3వ మీటింగ్ కోసం వెయిట్ చేస్తే 12 మంది వచ్చారు. నీకు ఆ పేషెన్స్ ఉందా? రెండోది, నీకు ఆ సెక్టర్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎక్స్పోజర్ ఉందా? ఆ ఎక్స్పోజర్ తెచ్చుకోవడానికి నువ్వేం చేసినావు? రైట్. ఒకరి కింద పనిచేయడం కాదు, ఒకరితో పనిచేయడం చాలా ఇంపార్టెంట్. రైట్. ఒక పాడ్కాస్ట్ చేయాలంటే ఏంది అంటే, ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ పాడ్కాస్టర్ దగ్గర పనిచేస్తూనే కదా తెలిసేది, షాడోయింగ్ చేస్తూనే కదా తెలిసేది. ట్రూ. సో లాజిక్ అక్కడ ఏమవుతుంది అంటే, పీపుల్ ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ దోస్ పాయింట్స్. అక్కడ చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎస్, చాలామంది రావాలి, ఇంకా గ్లామరైజ్ కావాలి అంటే ఎన్నో ఆకులు రాలిపోతేనే వాళ్ళ కొత్త ఆకులు వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ పాయింట్ ఏంది, పలానాడు 18 years 19 years వ్యక్తి జెప్టో స్టార్ట్ చేశాడు నాన్న అని చెప్పి వీడి ఇంట్లో మాట్లాడతాడు వీడు. కానీ వాళ్ళ నాన్న దగ్గర ఆల్రెడీ 1000 కోట్లు ఉన్నాయనే విషయం వీనికి తెలియదు. రితేష్ అగర్వాల్ ఉన్నాడు తెలుసా, వాడు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేయండు. బాస్, జనరల్ ఈక్వేషన్ రాయకు, ఎక్సెప్షన్స్ని పెట్టి. మనం ఎక్సెప్షన్ని చూయించి కామన్ ఆన్సర్ అంటే, జనరల్ ఆన్సర్ అంటే, యూ కెన్ నెవర్ గెట్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్. స్టార్టప్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ రియాలిటీ చెక్ చేసుకోవాలి. ఆ రియాలిటీ చెక్ ఏంటి? అసలు ఆ సెక్టర్కి, ఆ ప్రోడక్ట్కి నువ్వు కరెక్ట్ పర్సనా? నీ జానర్ ఏంది? మీ సినిమాలలో ఒక మాట అంటారు, ఒక రామ్ కామ్ తీసే వాళ్ళు ఎవరు ఉంటారు, కామెడీ సినిమా తీసేవాళ్ళు ఉంటారు. కామెడీ సినిమా తీసే అయినా సైంటిఫిక్ థ్రిల్లర్ తీస్తే అది కామెడీ సైంటిఫిక్ థ్రిల్లర్ అవుతుంది. రైట్. నీ మార్కెట్ ఏంది? సేమ్ థింగ్ అప్లైస్ టు స్టార్ట్అప్. దిస్ అ లాజిక్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, విచ్ పీపుల్ మిస్ అవుట్. కానీ ఇప్పుడు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్కి 90% ఆఫ్ పేరెంట్సే విల్ డిసైడ్ దట్ లేరా నువ్వు చేస్తే నువ్వు కొంచెం బెటర్ అవుతావేమో అనేది ఒక పాయింట్ ఉంటుంది. బట్ నువ్వు చూసిన ఇప్పుడున్న స్టూడెంట్స్ వాళ్ళ దీంట్లో ఎలా ఉన్నారు వాళ్ళు? లైక్ ఇది నేను చూస్ చేసుకుంటున్నాను, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నాకు ఇది కావాలి అనే దీంట్లో ఉన్నారా ఇప్పుడు? బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఉంది కానీ నావిగేషన్ తెలియదు. అనేది జనరేషన్ జెన్ జీకే దిస్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అందరికీ. బికాస్ ఆఫ్ ఫోన్స్, మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోన్లు అన్నున్నాయి, ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఓకే. కానీ తర్వాత నావిగేషన్ ఏమైతే తెలియదు. అభిమన్యులు తయారయ్యారు, లోపలికి వెళ్ళడం తెలుసు, బయటికి రావడమే చెప్పలేదు సార్, అవుట్ ఆఫ్ సిలబస్ సార్ అంటున్నారు. లోపలికి వెళ్ళడం అందరికీ తెలుసు ఇప్పుడు, బేసిక్గా చాలామందికి తెలుసు. రోబో సినిమా చూసినా అని రోబోటిక్స్ చేస్తా అంటే కష్టంగా. లాజిక్ ఏంది అంటే, వీ నీడ్ టు నో, ఓకే, వేర్ టు ఎంటర్, వాట్ ఈస్ ద ఎగ్జిట్ ఆల్సో ఈజ్ మోర్ ఇంపార్టెంట్.